హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. రెండు బంగాళదుంపలతో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని హెల్తీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి వీడియో ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ముందుగా అయితే 2 బంగాళదుంపల్ని నేను ఉడికించుకొని తీసుకున్నాను అనమాట. ఇలా ఉడికించుకొని తీసుకున్న బంగాళదుంపల్ని మీ దగ్గర మ్యాష్ ఉంటే మ్యాషర్తో మీరు మ్యాష్ చేసేసుకోవచ్చు. లేదనుకుంటే నేనైతే ఇలాంటి గ్రేటర్తో తురుముకున్నాను అనమాట. ఇలా తురుముకోవడం వల్ల ఎక్కడ పలుకు లేకుండా చాలా స్మూత్గా ఇది అవుతుంది. సో ఫస్ట్ది ఇలా తురుముకొని పెట్టుకున్నాక రెండో బంగాళదుంపని కూడా ఇదే విధంగా తురుముకొని బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇలా తీసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరిగిని వేసుకోండి. అంటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే గార్లిక్ సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. కొంచెం జీరా తీసుకోండి. ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చిని వేసుకోండి. పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చి మధ్యలో తగిలితే పిల్లలు తినరు కదా. సో అలా అని చెప్పేసి కారాన్ని ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను అనమాట. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. సో మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ఇలా వేసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మనం వాటర్ని వేసుకుంటూ కలుపుకొని చూసుకోవాలన్నమాట. మరీ పలుచుగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా బ్యాటర్ని కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం బ్యాటర్ థిక్గా అనిపించిందని చెప్పేసి నేను వాటర్ని వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలాంటి ప్యాన్ పెట్టుకోండి. పాన్ పెట్టుకున్నాక కొంచెం 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. లేదంటే టిష్యూ పేపర్తో తుడుచుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పలుచగా కాకుండా అలాంటి థిక్గా కాకుండా ఇలా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా వేసేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు ఇది కాలేక రెండో వైపుకి టర్న్ చేయాలి. సో మరి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తారనుకోండి, అప్పుడు తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల వరకు కుక్ అవ్వదన్నమాట. 2 వైపులు తిప్పుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చక్కగా మంచి చపాతీ టైప్లో వస్తాయండి. చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. అన్నింటినీ కూడా ఇదే విధంగా మీరు ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా స్మూత్గా ఎన్ని గంటల పాటు అలా ఉన్నా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గాను ఈవినింగ్ స్నాక్స్లోకి గాను ఎలా తీసుకున్నా సరే చాలా బాగుంటుందన్నమాట. మీ దగ్గర టమాటో కెచప్ ఉందనుకోండి, పైనుంచి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కెచప్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని రోల్ చేసుకుని ఈవినింగ్ టైం పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ ఆవకాయని నేను ఇలా పైనుంచి స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. లేదు అనుకుంటే పిల్లలు ఒట్టినే ఇలా ఇచ్చినా సరే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసారు కదా మరి. అలాగే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.